Hi Andy, welcome to Vijaya's Math Solution channel. In this video I can explain the solutions of exercise 4.1 లో మీకు 6th ప్రాబ్లం నుంచి 10th ప్రాబ్లం వరకు ఉండే ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. సో వాట్స్ ద 6th ప్రాబ్లం? So exercise 4.1 లో 6th ప్రాబ్లం అండి. టీచర్ ఆస్క్డ్ స్టూడెంట్స్ టు డ్రా ద కాంప్లిమెంటరీ యాంగిల్ టు ద గివెన్ యాంగిల్. అంటే టీచరు స్టూడెంట్స్ని అడుగుతున్నారండి, టు డ్రా ద కాంప్లిమెంటరీ యాంగిల్ టు ద గివెన్ యాంగిల్. అంటే ఇచ్చిన యాంగిల్కి కాంప్లిమెంటరీ యాంగిల్ని డ్రా చేయమంటున్నారు. సో ద స్టూడెంట్స్ హ్యావ్ డ్రాన్ యాజ్ ఫాలోస్. అంటే అక్కడ స్టూడెంట్స్ ఇలాగా మీకు 4 డయాగ్రామ్స్ డ్రా చేశారు. సో హూ ఈజ్ కరెక్ట్? ఈ 4 మెంబర్స్లో భారతి, రాజు, సుజాత, ఈశ్వర్. సో ఈ 4 మెంబర్స్లో ఎవరు కరెక్టు? అసలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటేనే ఏంటి? 2 యాంగిల్స్ని సమ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ 90 రావాలి. అప్పుడు ఆ 2 యాంగిల్స్ ఒకటి ఇంకొక దానికి కాంప్లిమెంట్ యాంగిల్ అవుతాయి. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ 2 యాంగిల్స్ సమ్ మనకి 90 ఉండాలి. సో గివెన్ యాంగిల్, ఇచ్చిన యాంగిల్ ఏంటి? 30 degrees. ఇప్పుడు గివెన్ యాంగిల్, సో ఇచ్చిన యాంగిల్ ఎంత మీకు ఇక్కడ అంటే 30 degrees. దీనికి కాంప్లిమెంట్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంప్లిమెంటరీ యాంగిల్ టు 30 degrees. అంటే 30 degreesకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? కాంప్లిమెంట్ అంటే సమ్ మనకి 90 ఉండాలి కదా, ఆ 90లో నుంచి 30ని సబ్ట్రాక్షన్ చేయండి. అప్పుడు 90 - 30 ఎంత అవుతుంది? 60 degrees. కాబట్టి ఇక్కడ వీటిల్లో 60 degrees యాంగిల్ అనేది ఏ డయాగ్రామ్లో ఉంది? ఇక్కడ ఎవరు డ్రా చేసింది? సుజాత. దేర్ ఫోర్ సుజాత ఈజ్ కరెక్ట్. సో సుజాత ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 7th ప్రాబ్లం అండి. వాట్స్ ద 7th ప్రాబ్లం? ఇన్ ద గివెన్ ఫిగర్ బి అండ్ ఈ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఇక్కడ ఉండే బి యాంగిల్, ఇక్కడ ఉండే ఈ యాంగిల్, ఇవి రెండు సప్లిమెంటరీ యాంగిల్ అయితే ఈ ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఆ 2 యాంగిల్స్ని సమ్ చేస్తే మనకి రిజల్ట్ ఎంత రావాలి? ఆ 2 యాంగిల్స్ సమ్ అంటే అడిషన్. సో ఎంత రావాలి మనకి రిజల్ట్? 180 degrees. సప్లిమెంటరీ అంటే 180 degrees. సో సెవెంత్ ప్రాబ్లంకి ఆన్సర్ అండి సప్లిమెంటరీ యాంగిల్స్ సమ్. సో సప్లిమెంటరీ యాంగిల్స్ సమ్ ఎంత ఉండాలి అంటే 180 degrees ఉండాలి. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి రిజల్ట్ 180కి ఈక్వల్ అవ్వాలి. అంటే 30 degrees ప్లస్ 5x. సో దేర్ ఫోర్ 30 degrees ప్లస్ 5x ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ 180కి ఈక్వల్ అవ్వాలి. సో దేర్ ఫోర్ 5x ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉండే 180 అలాగే ఉందండి, ప్లస్ 30 అటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది? -30. సో 180లో నుంచి 30ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. 0, 8 - 3 5. ఇక్కడ ఉండే 1 అలాగే ఉంది. ఎంత వస్తుంది అండి? 150. 5x ఈజ్ ఈక్వల్ టు 150. మీకు x కదా కావాలి. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 150 degrees ఇంటూ 5 ఇటు సైడ్కి వస్తే బై 5. 5 ones 5 3s are 15. ఇక్కడ ఉండే 0 అలాగే ఉంటుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 30 degrees. నెక్స్ట్ 8th ప్రాబ్లం. హర్షిత సెడ్, అంటే హర్షిత చెప్తుంది, ఏమని చెప్తుంది? ఇన్ ద పెయిర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్. పెయిర్ అంటే జత, సప్లిమెంటరీ యాంగిల్స్ జతలో. అంటే ఇప్పుడే చెప్పుకున్నామండి, సప్లిమెంటరీ అంటే ఆ 2 యాంగిల్స్ సమ్ 180 ఉండాలి. 1 యాంగిల్ మస్ట్ బి అప్ట్యూజ్. అంటే ఆ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా అప్ట్యూజ్ అవ్వాలి. డూ యూ అగ్రీ? మీరు దీనికి ఓకే చెప్తున్నారా? ఓకే చెప్తే రీజన్ ఎందుకు, ఓకే చెప్పకపోతే కూడా రీజన్ ఎందుకో రాయండి. ఓకేనా అండి? సో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఖచ్చితంగా మనకి సమ్ ఎంత ఉండాలి? ఆ రెండింటిని యాడ్ చేస్తే 180 రావాలి. ఆ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా అప్ట్యూజ్ యాంగిల్ ఉండాలి అన్నాడు. కానీ ఇక్కడ మీకు ఒకటి ఖచ్చితంగా అప్ట్యూజ్ యాంగిల్ అంటే మీకు 90 degrees తీసుకోండి. సో మీరు 90 తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది? ఈ 2 రైట్ యాంగిల్స్ అవుతాయి. అప్పుడు మీకు 90ని ప్లస్ 90ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మీకు 180 కదండి వస్తుంది. అంటే మీకు సప్లిమెంటరీ యాంగిల్ వచ్చాయి కదా. కాబట్టి మీకు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం
లేదు. ఎందుకని 90 డిగ్రీస్ రైట్ యాంగిల్ ఉంది కదా, కాబట్టి ఒకటి రైట్ యాంగిల్, ఇంకొకటి రైట్ యాంగిల్. కాబట్టి ఈ రెండింటిని మనము యాడ్ చేసుకుంటే 180 వస్తుంది. కానీ ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా మీకు అక్కడ అబ్ట్యూజ్ యాంగిల్ లేదు కదా. సో డూ అగ్రీ? దీన్ని మీరు ఓకే చెప్తున్నారా? నో. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే నో. సో ఇన్ ద సప్లిమెంటరీ in the pair of supplementary angles, one angle no need of obtuse, లేకపోతే no need to be obtuse. అబ్ట్యూజ్ యాంగిల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం అక్కడ అట్లా రాసున్నాము. ఓకేనా అండి. నెక్స్ట్ 9th one. ఫైండ్ ద యాంగిల్ విచ్ ఈజ్ 40 degrees మోర్ దాన్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్. ఫైండ్ ద యాంగిల్, మనం ఒక యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ ఈజ్, అది ఎలా ఉండాలి అంటే 40 degrees మోర్ దాన్ ఇట్స్ సప్లిమెంట్ యాంగిల్. మోర్ దాన్ ఇట్స్ సప్లిమెంటు అంటే 40 degrees మోర్ దాన్ ఇట్స్ సప్లిమెంటు, దాని సప్లిమెంట్ యాంగిల్ కంటే 40 degrees ఎక్కువ ఉండాలి. సో ఫైండ్ ద యాంగిల్ విచ్ ఈజ్ 40 degrees మోర్ దాన్ ఇట్స్ సప్లిమెంట్, దాని సప్లిమెంట్ కంటే 40 degrees ఎక్కువగా ఉండే యాంగిల్గా ఉండాలి. అలాంటి యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుందాము, లెట్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, ఆ యాంగిల్ని ఏమనుకుందాము అంటే ఎక్స్ అనుకుందాం. సో దీనికి సప్లిమెంట్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. Therefore, supplement angle ఓకేనా అండి. సో యాంగిల్ని మనం ఎక్స్ అనుకుందాము. సో సప్లిమెంట్ యాంగిల్ ఆఫ్, లేకపోతే ఇట్స్ సప్లిమెంట్ యాంగిల్ అని రాయండి. సో ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్ అయినా ఓకే అండి. సో లెట్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి సప్లిమెంటరీ ఏమవుతుంది, సప్లిమెంట్ అంటే మనకి సమ్ 180 కదా ఉండాలి, కాబట్టి 180లో నుంచి దీన్ని తీసేస్తే మీకు అప్పుడు దీని సప్లిమెంట్ యాంగిల్ ఏదో వస్తుంది. సో విచ్ ఈజ్ 40 degrees మోర్ దాన్ ఇట్స్ సప్లిమెంట్. ఫైండ్ ద యాంగిల్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనం ఈక్వేషన్ ఫ్రేమ్ ఎలా చేస్తున్నామో, ఈ యాంగిల్ వాల్యూ ఎంత ఉండాలి అంటే ఫైండ్ ద యాంగిల్ విచ్ ఈజ్ ఎలా ఉండాలి, 40 degrees మోర్ దాన్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్, దాని సప్లిమెంటరీ యాంగిల్ కంటే 40 degrees ఎక్కువ ఉండాలి. కాబట్టి బాగా చూడండి, ఇది సప్లిమెంటరీ యాంగిల్, దీనికంటే 40 ఎక్కువ ఉండాలి, కాబట్టి +40. ఈ -x ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది, +x. ఆల్రెడీ మనకి ఇక్కడ x ఉంది, -x కమింగ్ దిస్ సైడ్, +x ఈజ్ ఈక్వల్ టు 180 + 40 ఎంత అంటే 220 degrees. x ప్లస్ x ఎంత అవుతుంది అండి, 2x ఈజ్ ఈక్వల్ టు 220 degrees. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 220 degrees ఇంటూ 2 అటు సైడ్ పోతే ఏమవుతుంది అంటే /2, 2 ones 0. అప్పుడు x వాల్యూ ఎంత అంటే 110. x అని మనం దేన్ని అనుకుందాం, మనకు కావాల్సిన యాంగిల్. దేర్ఫోర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, అంటే మనకు కావాల్సిన యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 110 degrees అవుతుంది. ఇది మళ్ళీ మనకు వచ్చింది కరెక్టా కాదా బాగా జాగ్రత్తగా చూడండి. ఫైండ్ ద యాంగిల్ విచ్ ఈజ్ 40 degrees మోర్ దాన్ ఇట్స్ సప్లిమెంట్, దాని సప్లిమెంట్ కంటే మోర్ ఎక్కువ, మోర్ దాన్ ఇట్స్ సప్లిమెంట్ 40 degrees అంటే దీని సప్లిమెంట్ కంటే 40 ఎక్కువ ఉండాలి. అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన యాంగిల్ చూడండి 110, దీనికి సప్లిమెంట్ ఎంత అవుతుంది 70 కంటే ఇది ఎంత ఎక్కువ ఉంది 40 degrees. అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన 110 degrees అనేది సరిపోయింది కదండి. మళ్ళీ బాగా చూడండి, ఫైండ్ అన్ యాంగిల్, మనం ఒక యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ ఈజ్ ఎలా ఉంటుందంటే 40 degrees మోర్ దాన్ ఇట్స్ సప్లిమెంట్ యాంగిల్, దాని సప్లిమెంట్ యాంగిల్ కంటే 40 degrees ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి మనం ఫైండ్ అవుట్ చేసిన యాంగిల్ 110. ఎలాగ చెప్తాము, దీని సప్లిమెంట్ ఎంత 70, దాని సప్లిమెంట్ కంటే 40 degrees ఎక్కువ ఉంది కదా. సో రిజల్ట్ ఎంత అంటే 110. కానీ మీకు టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఎంత ఇచ్చున్నాడు అంటే 70 degrees ఇచ్చున్నాడండి, అది ప్రింటింగ్ మిస్టేక్, 70 కాదు దానికి ఆన్సరు 110 degrees. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండి. సో లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ ఎక్సర్సైజ్. వాట్స్ ద 10th one? శ్రీను సెడ్ 2 obtuse angles cannot be supplementary. అంటే 2 obtuse angles సప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వవు.
అప్ట్యూజ్ అంటే ఎంత ఉండాలి? 90 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలి. సప్లిమెంటరీ అంటే సమ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ కావాలి. డూ యూ అగ్రీ? ఇప్పుడు చూడండి, మీరు రెండు అప్ట్యూజ్ యాంగిల్స్ అనుకోండి. ఇప్పుడు చూడండి, ఒకటి 100 తీసుకోండి, ఇంకోటి 90.5 అయినా తీసుకోండి, పర్లేదు. సో ఒక యాంగిల్ ఏమనుకుందాము అంటే మనకి జస్ట్ అనాలిసిస్ అండి. ఒక యాంగిల్ 100 అనుకొని ఇంకొక యాంగిల్ మీరు 90 అయితే రైట్ కదా అవుతుంది, దానికంటే జస్ట్ 0.5 ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి చూడండి, 100 + 90 ఎంత వస్తుంది మీకు? 190. 190.5 90.5 కదా తీసుకున్నాం, కానీ సప్లిమెంట్ అంటే మనకు 180తోనే సరిపోవాలి కదా, 180కి ఈక్వల్గా ఉండాలి కదా. కానీ ఇక్కడ ఏమొచ్చింది మీకు? 190.5 వచ్చింది. అంటే అప్పుడు ఈ రెండింటి సమ్ము 180కి ఈక్వల్గా లేదు, కాబట్టి ఇవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ కాదు. మీరు ఇక్కడ 100 తీసుకున్నారు కదా, 90.5 90.5 తీసుకుంటాను అనుకోండి, అంటే మనకు కొంచెం ఎక్కువ ఉన్నా చాలు కదా, 90 కంటే కొంచెం ఎక్కువ ఉన్నా అది అప్ట్యూజ్ అయిపోతుంది కదా. సో 5 + 5 10, 1, 9 + 9 18. అప్పుడు మీకు ఎంత వచ్చింది ఇక్కడ రిజల్ట్? 181 వచ్చింది. అంటే 180 కంటే ఎక్కువ అయిపోయింది, కాబట్టి ఇది సప్లిమెంట్ కాదు. ఎస్ అంటే వాళ్ళు ఇచ్చింది కరెక్టు. ఎస్ ఏంటి? two obtuse angles cannot be supplementary. Yes, two obtuse angles cannot be supplementary. ఖచ్చితంగా రెండు అబ్ట్యూజ్ యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ అవ్వవు. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.